brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రైట్, మొన్న రాజంపేట, నిన్న నరసరావుపేట, ఈ రోజు కర్నూలు. పోసాని కృష్ణమురళిని కర్నూలుకి తరలించినట్లుగా తెలుస్తుంది. ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని రిమాండ్ కి సీన్ నడుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. నటుడు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదోని 3వ టౌన్ పిఎస్ లో నమోదైన కేసులో రిమాండ్ విధించింది కోర్టు. దీంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు పోసానిని. ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వరుస జర్నీలతో ఒంటి నొప్పులు వస్తున్నాయన్నారు పోసాని. తన లాయర్ దగ్గర ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఓబులవారిపల్లి కేసులో రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని నరసరావుపేటలో నమోదైన కేసులో గుంటూరు జైలుకు తరలించారు. నిన్న మరోసారి పీటీ వారెంట్ పై అక్కడి నుంచి కర్నూలు జైలుకు తరలించారు. వరుసగా 3 కేసుల్లో రిమాండ్ పడడంతో కోర్టులు జైలు చుట్టూ తిరగడమే సరిపోతోంది. పోసానిపై మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. మరిన్ని పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు వివిధ పిఎస్లకు చెందిన పోలీసులు. తనపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు పోసాని. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.